Everything that our constitution stands for is based on the fact that one person gets one vote. When we are looking at elections in India, how secure is that idea of one man, one vote? Are the right people being allowed to vote? Are fake people being added to the voter list? Is the voter list true or not? Hello friends, Pratipaksh Nayakaru Rahul Gandhi ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దేశంలో ఓట్ చోరీ జరుగుతుంది అని ప్రకటించారు. దానికోసం ఆయన కొన్ని లెక్కలు కూడా అందరి ముందు పెట్టారు. ఎట్లా ఒక పర్టికులర్ నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లని ఎట్లా చోరీ చేశారు అంటూ ఆయన అనేక సాక్ష్యాలతో సహా వివరించాడు. అయితే ఈ సాక్ష్యాలను ఎట్లా చూడాలి, అసలు ఈ మొత్తం లెక్కల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు రాహుల్ గాంధీ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమని వివరించాడు, ఈ విషయాలు మాట్లాడదాం. దాంతోపాటుగా దీని ఇంప్లికేషన్స్ ఏంటి, అంటే ఇట్లా చేయటం వల్ల ఎవరికి లాభం కలిగింది, ఎందుకు కలిగింది, ఇంకా ముందు ఏం జరగబోతుంది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం ఈరోజు. నాతో పాటు వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఎన్ వేణుగోపాల్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ అసలు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని జిస్ట్ మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ ఆయన ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు? జిస్ట్ కన్నా ముందు అసలు ఇది ఎట్లా ప్రారంభమైందో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒక వారం కింద మేము ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల అక్రమాలకు సంబంధించి ఒక 6 నెలల పాటు రీసెర్చ్ చేశాము. నేను ఒక ప్రకటన చేయబోతున్నాను, అది ఆటం బాంబు అవుతుంది అని వారం కింద రాహుల్ గాంధీ అన్నాడు. ఆ ఆటం బాంబు ప్రకటన నిన్న పత్రికా సమావేశంలో బయటపడింది. 1:12 నిమిషాల పత్రికా సమావేశం, దాంట్లో 40-45 నిమిషాల సేపు ఒక 22 స్లైడ్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిజానికి చాలా పవర్ఫుల్ ప్రజెంటేషన్. దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా యాంటీ ఇన్కంబెన్సీ అనే ఒక ఎన్నికలకు సంబంధించిన సాధారణ సూత్రం ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల అసంతృప్తి ఉంటుంది, అందువల్ల వ్యతిరేక ఓట్లు పడతాయి, అందువల్ల వాళ్ళు గెలవడం సర్వసాధారణంగా సాధ్యం కాదు. కొన్ని మినహాయింపులు కూడా ఉండవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కోవడం లేదు. Anti incumbency is something that hits every single party in every single democracy. But for some reason, the BJP is the only party in a democratic framework that basically does not suffer this idea of anti-incumbency. That was the first thing. Second thing, exit polls, opinion polls saying one thing, you saw in the Haryana election, you saw in the Madhya Pradesh election, and then suddenly the result going in a completely different direction with massive swings. ఎందువల్ల అని మాకు అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలకి 4 ప్రధాన కారణాలు మేము చూసాం. ఒకటి, వాళ్ళు విపరీతమైన మెజారిటీలతో గెలుస్తున్నారు. అసలు యాంటీ ఇన్కంబెన్సీ అన్నప్పుడు ఎక్కువ ఓట్లు వ్యతిరేకంగా పడాలి, ఏదో మార్జిన్ తక్కువ మార్జిన్లతో గెలవాలి, కానీ వాళ్ళు ఎక్కువ మార్జిన్లతో గెలుస్తున్నారు. 2, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, పార్టీలు చేసుకునే సర్వేలు అన్నిట్లోనూ ఒక రకమైన ఫలితం ఉంటుంది, ఎన్నికల ఫలితం మరొక రకంగా ఉంటుంది. ఇది ఎందువల్ల జరుగుతుంది? ఎస్పెషల్లీ హర్యానా, మహారాష్ట్ర విషయంలో ఇది చాలా మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా. 3వ కారణం, సరిగ్గా ఎన్నికలకు ముందే మీడియాలో ప్రధానంగా ఒక రకమైన ప్రభుత్వానుకూల నెరేటివ్ తయారవుతుంది. అది పుల్వామా కావచ్చు, అది ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇటువంటివి కూడా అని చెప్పాడు. 4వది, అసలు వీటి వల్ల, ఈ 3 కారణాల వల్ల ఎన్నికల వ్యవహారం, ఎన్నికలలో ఎవరు ఎట్లా ఓటు వేస్తున్నారు అనేది ఒక ఆర్గనైజ్డ్, కోరియోగ్రాఫ్డ్ అని మాకు అనుమానమే ఉండింది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, కర్ణాటక ఎన్నికల తర్వాత అది నిర్దిష్టంగా మా అనుమానాలు నిజమే అని తేలింది. కానీ ఇవి తేల్చుకోవడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో అక్రమాలు జరిగాయి అనేది ఒక ప్రచారం ఉంది, కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల జోలికి తెలుసుకోలేదు. అసలు ఓటర్ల జాబితా అంటే మౌలికమైన ప్రజాస్వామ్యంలో ఒక మనిషికి ఒక ఓటు అనేది ప్రధానం. ఈ ఒక మనిషి ఎక్కడ తేల్తాడంటే ఓటర్ లిస్టులు తేల్తారు. ఓటర్ లిస్ట్ అనేది ప్రాథమికమైనది కనుక ఓటర్ లిస్టులు పరిశీలించాలి అనుకున్నాము. మెషిన్ రీడబుల్ ఓటర్ లిస్ట్ అంటారు. ఓటర్ లిస్ట్ కనుక ఎలక్ట్రానిక్గా ఉంటే అడ్రస్ ఉన్నాయా లేదా, ఎవరైనా పేర్లు రిపీట్ అయ్యాయా, ఉన్నవాళ్లే వేశారా, మరొకరు వేశారా, సీసీటీవీ ఫుటేజ్లో ఎవరెవరు క్యూలో నిలబడ్డారు, ఇటువంటి వివరాలు తెలుస్తాయి. అందువల్ల మేము ఎలక్షన్ కమిషన్ను ఓటర్ల లిస్టు
మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వండి, డిజిటల్ ఓటర్స్ లిస్ట్ ఇవ్వండి, 2 సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని అడిగాం. ఎలక్షన్ కమిషన్ అది ఇవ్వడానికి నిరాకరించింది, తాత్సారం చేసింది. చివరికి ఒక చట్టపరమైన సవరణ చేసి 45 రోజుల తర్వాత వాటిని ధ్వంసం చేస్తాం, సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేస్తాం అన్నది. అందువల్ల మహారాష్ట్ర, కర్ణాటక 2 ఎన్నికల్లో మా అనుమానాలు నిర్దిష్టంగా ఆయన వాడిన మాట కాంక్రిటైజ్ అయ్యాయి. వాళ్ళు డిజిటల్ ఓటర్స్ లిస్ట్ ఇవ్వడం లేదు, కానీ మాకు ఇచ్చిన ఓటర్స్ లిస్ట్ ఉన్నాయి కదా, అవన్నీ 6 నెలల పాటు 100 మందిని నియోగించి ఒక్కొక్క పేరు చూసి వెతుకుతూ, మెషిన్ అయితే అది 2 సెకండ్లలో చేస్తుంది, 2 నిమిషాల్లో చేస్తుంది. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపెట్టాడు 7 అడుగుల ఎత్తైన ఓటర్ లిస్టులు, ఫిజికల్ ఓటర్ లిస్టులు. ఇదంతా కూడా ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే. నిజానికి ఆయన చెప్పిన మాట మేము చాలా వాటిలో ఇది చేయాలనుకున్నాము, కానీ మా ఇంటర్నల్ పోల్స్ కర్ణాటకలో మాకు 9 స్థానాలు వస్తాయి, 16 స్థానాలు వస్తాయి అని చెప్పింది. కానీ 9 స్థానాలు వచ్చాయి. ఈ 9లో కూడా 7 మేము ఎందుకు ఓడిపోయాము అని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాము. ఈ 7లో బెంగళూరు సెంట్రల్లో 6,26,208 మాకు రాగా 6,58,915 అంటే కేవలం 32,707 ఓట్ల తేడాతో అక్కడ మేము ఓడిపోయాము. గెలుస్తాం అనుకున్న సీటు. అందులో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8లో ఒక్క చోట మాత్రమే 1,14,406 మెజారిటీతో వాళ్ళు గెలిచారు. అవును. కాబట్టి ఆ ఒక్క కాన్స్టిట్యున్సీ చూద్దాము అనుకున్నాము. అందువల్ల బెంగళూరు సెంట్రల్, మహాదేవపుర వెళ్ళాము అని చెప్పాడు. సో ఇక్కడ వాళ్ళు ప్రధానంగా 5 రకాల చోరీ జరిగింది అని చెప్తున్నారు కదా. ఈ 5 రకాల చోరీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ లక్ష ఏదైతే తేడా ఉందో అందులో దాదాపుగా 1,02,250 ఓట్లు చోరీకి గురి అయ్యాయి. దాన్ని చోరీని ఎట్లా అనొచ్చు, ఎందుకు అనొచ్చు? ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన వివరణలు చూస్తే దానిలో ఏ ఒక్క శంక రావడానికి వీల్లేదు. వాళ్ళు 5 రకాల చోరీల గురించి చెప్పారు. ఒకటి, డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. అంటే ఒకే వ్యక్తి పేరు 2-3 చోట్ల పోలింగ్ లిస్టులో, ఓటర్స్ లిస్టులో ఉంటుంది. 2-3 కాదు, కొన్ని అయితే 4, 10, 20 కూడా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు 11,965 మంది ఉన్నారు. ఆయన 3-4 పేర్లు చెప్పి వాళ్ళ వివరాలు కూడా చెప్పాడు. వాటి దగ్గరకు వద్దాం. రెండో రకమైన చోరీ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్. పోలింగ్ లిస్ట్ అనేది ఆయన పదే చెప్పిన మాట ఒకటి ఉంది. ఈ దేశంలో ఓటర్ల లిస్ట్ అనేది ఎన్నికలకు, ప్రజాస్వామ్యానికి మౌలికమైనది. ఓటర్ల లిస్ట్ అనేది ప్రజల ఆస్తి, ప్రజల ముందర అది బహిరంగంగా ఉండాలి. అందుకనే ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్ మీద కూడా పెట్టింది. ఆ వెబ్సైట్ మీద పెట్టినవి తీసుకుని మేము చేసాం. వెబ్సైట్ మీద పెట్టినవి, మాకు ఇచ్చినవి, అవి ఎలక్ట్రానిక్ రూపంలో ఇస్తే నిమిషంలో చెప్పగలిగి ఉండేవాళ్ళం. ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు 6 నెలలు పట్టింది. ఈ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ అనే రెండో చోరీ విషయానికి వస్తే, ప్రతి ఓటర్కి అడ్రస్ ఉండాలి తప్పనిసరిగా. కానీ 40,009 మంది విషయంలో అడ్రస్ 0 అని ఉంది. అడ్రస్ ఈజ్ ఈక్వల్ లేదా హ్యాష్ ఇటువంటి సింబల్స్ ఉన్నాయి. లేదా ఒక అడ్రస్ ఉంది, వీళ్ళు ఫిజికల్గా వెళ్ళి ఆ అడ్రస్లో వెతికారు. అడ్రస్ ఉంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ 80 ఓట్లు ఉన్నాయి. ఇంకొక సింగిల్ బెడ్రూమ్ హౌస్ 46 ఓట్లు ఉన్నాయి. ఇంకా విచిత్రమైనది 68 ఓట్లు ఒక అడ్రస్ ఉంది. బీర్ స్ట్రీట్ అని దాని పేరు, 150 బీర్ స్ట్రీట్. వీళ్ళ బీర్ స్ట్రీట్కి వెళ్తే నిజంగానే బీర్ స్ట్రీట్ అనేది ఒక బ్రూవరీ, అంటే బీర్ తయారు చేసే ఒక కంపెనీ లాంటిది. ఆ కంపెనీలో వర్కర్లు కూడా ఎవరు లేరు. 68 ఓట్లు అక్కడ ఉన్నాయి. ఇది రెండో రకమైన చోరీ. అంటే ఇక్కడ ఈ ఓట్లు నిజానికి ఓటర్ల లిస్టులో ఎవరి ఫోటోనో ఎవరి పేరో ఉంది, కానీ వేసింది వాళ్ళు కాదు, ఇంకెవరు వేశారు. రిగ్గింగ్ జరిగింది. అసలు ఆ ఓట్లు ఎవరు వేయకుండానే పడ్డాయి అనేది ఆరోపణ. ఎందుకంటే అంతమంది లేరు, వాళ్ళు ఓట్లు వేయలేదు, కానీ ఆ ఓట్లు రిజిస్టర్ అయ్యాయి. ఫైనల్ ఓటింగ్ లో వాళ్ళు కనపడుతున్నారు. అండ్ యాక్చువల్ గా వాళ్ళు ఇంట్రెస్టింగ్లీ ఇందులో కొంతమంది ఓటు వేశారు. అంటే ఫేక్ నేమ్స్ ఉన్న వాళ్ళు, ఫేక్ అడ్రస్లు ఉన్న వాళ్ళు ఓట్లు వేశారా లేదని చెక్ చేస్తే వాళ్ళు వేసినట్టుగా ఉంది. బట్ వాళ్ళు వేసే అవకాశం లేదు. వాటి దగ్గర కూడా వద్దాం. నాలుగో రకమైన చోరీ ఇన్వాలిడ్ ఫొటోస్. నిజానికి పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే రిటర్నింగ్ ఆఫీసరు నీ పోలింగ్ లిస్టులో, పోలింగ్ ఓటర్స్ లిస్టులో ఉన్న ఫోటో
నిన్ను చూసి నువ్వే అని, నీ విజిటింగ్ ఐడి కార్డు కూడా చూసి నువ్వే అని తేల్చాలి. కానీ పోలింగ్ లిస్టులో, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పోలింగ్ లిస్టులలో ఫోటో లేదు, ఖాళీ. ఒక్కో చోట కనబడని ఫోటో ఉంది, ఒక్కో చోట ఏ అంకెలు ఏవో ఉన్నాయి. అటువంటివి 4132 ఉన్నాయి. ఇవి 4 రకాల చోరీలు ఒక ఎత్తు అయితే 5వ రకం చోరీ ఉంది. మామూలుగా ఓటర్ల లిస్టు తయారైన తర్వాత 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపల 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు, ఫస్ట్ టైం ఓటర్స్. అందుకోసం చట్టం ఏం చెప్పిందంటే ఫస్ట్ టైం ఓటర్స్ అక్కడి దాకా వచ్చి పోలింగ్ లిస్టులో తమ పేరు లేకపోతే నేను ఫస్ట్ టైం ఓటర్ను కనుక నాకు ఓటేసే అర్హత ఇవ్వండి అని ఫామ్ 6 అని ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ 6 మీద తన వివరాలన్నీ నింపి ఇవ్వాలి. ఈ ఫామ్ 6లో 33,692 మంది ఒక్క నియోజకవర్గంలో వేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 33,692 మందిలో 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. 0. 98 ఏళ్ల వాళ్ళు, 97 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు, ఇటువంటి. అంటే వీళ్ళెవరు ఫస్ట్ టైం ఓటర్స్ కారు, వాళ్ళెవరు ఫామ్ 6 వాడడానికి వీల్లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపించారు. శకున్ రాణి అని ఒక ఆమెకి 70-75 సంవత్సరాలు ఉంటుంది. ఫామ్ 16 వాడి ఆమె 2 చోట్ల ఓటేసింది, ఒక చోట కాదు, 2 పోలింగ్ బూతుల్లో 2 ఓట్లు వేసింది. ఆమె కాదు వేసింది, ఎవరు వేశారో తెలియదు. పోలింగ్ లిస్ట్లో ఒక చోటనేమో ఒక బూత్లోనేమో శకున్ అసలు పేరు, సర్నేమ్ రాణి, ఇంకొక దాంట్లోనేమో సర్నేమ్ 0 శకున్ రాణి అని ఉంది. ఒకటే ఫోటో, ఒకే ఫోటో. ఒక దాంట్లోనేమో కేవలం ముఖం జూమ్ చేశారు, ఇంకో దాంట్లో కొంచెం పెద్దది ఉంది. మళ్ళీ కొంచెం వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ది ఉంది డూప్లికేట్ ఓటర్స్. వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో 10-15 మందికి చూపెట్టాడు. స్పైరల్ బౌండ్ పట్టుకొని ఈ మొత్తం 11,965 కూడా ఎవరైనా చూసుకోవచ్చు అని పెట్టాడు. Multiple times in Karnataka. That's the names, that's their addresses, that's the polling booths. గురుకిరత్ దాన్ అని ఉన్నాడు. ఆయన పేరు చెప్పి ఆయన ఫోటో చూపెట్టాడు. నిజానికి మనిషి ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు, ఓటు వేసాడో లేదో కూడా తెలియదు. 4 పోలింగ్ బూత్లలో ఆయనకు ఓటు వేసే అర్హత ఉంది. ఎట్లా ఉంటుంది? దేశంలో ఎవరైనా పౌరుడికి ఒకే ఓటు, ఒక మనిషికి ఒక ఓటు కదా. ఈ మనిషికి మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలో 2 బూత్లలో ఓట్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఓటు ఉంది, మహారాష్ట్రలో ఓటు ఉంది. ఇది మొదటిది. ఈ రెండోది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్. అసలు అక్కడ అడ్రస్ ఉంటుంది కానీ వీళ్ళు వెళ్ళారు ఫిజికల్గా, ఆ అడ్రస్ ఏమీ లేదు, ఇల్లు లేదు, అసలు లేని, డస్ నాట్ ఎగ్జిస్ట్, లేదా హౌస్ నెంబర్ 0, లేదా కెనాట్ బి వెరిఫైడ్. అంటే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేర్చబడ్డ పేర్లు. ఈ అనుమానం కూడా ఆయన చెప్పలేదు. ఓటర్ల లిస్టు సక్రమంగా ఉండాలి కదా అనే దగ్గర ఆగిపోతున్నాడు ఆయన. మూడోది ఇంతకుముందు చెప్పాను, 80 ఓటర్లు ఒక ఇంట్లో, 46 ఓటర్లు ఒక ఇంట్లో, 68 ఓటర్లు ఒక ఇంట్లో. మేము ఒక్క కాన్స్టిట్యున్సీ గురించి, ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి వివరాలు చెప్తున్నాము. ఇటువంటివి అనేకం ఉండుంటాయి. ఇవన్నీ చేయాలంటే ఎలక్ట్రానిక్ డేటా కావాలి, ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వండి. బీజేపీ 25 సీట్లలో గెలిచినందువల్ల ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ 25 సీట్లలో కూడా 33,000 కన్నా తక్కువ మార్జిన్తో గెలిచింది. మేము ఇక్కడ 1,00,000 మార్జిన్ చూపెడుతున్నాము. 1,00,000 అక్రమ ఓట్లు ఒక్క నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పి ఆయన పదే అన్నమాట ఏమంటే ఇది భారత రాజ్యాంగం మీద జరిగిన నేరం. This is a crime that is being committed against the Indian Constitution, against the Indian flag. Okay, this is nothing less than that. And this is evidence of the crime in one assembly. We are absolutely convinced because we see the pattern. రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. That there is a huge criminal fraud being perpetrated on this country. It is being done by the Election Commission and the party in power, and we have given you crystal clear, undoubtable proof here. వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. వివరాలు ఇవ్వమని మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వమంటే కాగితాలు ఇచ్చారు. మామూలుగా కాగితాలను కూడా స్కాన్ చేసి ఓసీఆర్ అంటారు. ఓసీఆర్ ద్వారా ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నదా చూడొచ్చు.
కానీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ ఓసీఆర్ డిజేబుల్డ్ పేపర్స్. This is why we are being given data like this, so that it is not analyzed. There's another very interesting thing that we discovered, which came as a shock to us, which is that these papers that are given, they themselves do not allow for optical character recognition. So if you scan them, you can't actually get the data out of them. And we were surprised. Why is the Election Commission protecting these pieces of paper? ठीक है, आप सॉफ्ट कॉपी नहीं देना चाहते, बट इनको क्यों प्रोटेक्ट कर रहे हो, राइट? एंड EC deliberately provides non-machine readable papers. This was another thing that when we discovered it, we were like, this is strange. అంటే ఎటువంటి పద్ధతిలో కూడా దీన్ని పట్టుకోవడానికి వీలు లేనిది తయారు చేశారు. 6 నెలలు కష్టపడితే ఒక్క కాన్స్టిట్యున్సీ చేయగలిగాము. ఈ మొత్తం నేరం అనే మాట వాడాడు ఆయన, క్రైమ్ అని. భారత న్యాయ వ్యవస్థలో లేదా ప్రపంచంలో ఏ న్యాయ వ్యవస్థలో అయినా క్రైమ్ను పట్టుకోవడానికి సాక్ష్యాధారాలు కావాలి. ఈ క్రైమ్ను పట్టుకోవడానికి 2 సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒకటి సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ ఫుటేజ్ కనుక ఉంటే శకున్ రాణి 2 చోట్ల వేసింది అని కాగితంలో ఉంది. మీరు 2 సీసీటీవీ ఫుటేజ్లు పట్టుకుంటే ఆ వ్యక్తి అయినా కాదా తెలిసిపోతుంది, ఇది బోగస్ అవునా కాదా తెలిసిపోతుంది. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వము, 45 రోజులు దాటితే ఇవ్వము అనే ఒక ధ్వంసం చేస్తాము, 45 రోజుల తర్వాత ధ్వంసం చేస్తాము అనే సాకుపెడుతున్నారు. దానికి రాహుల్ గాంధీ ఏమన్నాడంటే, నిజానికి ధ్వంసం చేయవలసి ఇదంతా ప్రజల ఆస్తి, ధ్వంసం చేయడానికి నువ్వెవరు? అంతేకాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక పెన్ డ్రైవ్లో 100 సంవత్సరాల డేటా, ఎన్నికల డేటా అంతా పెట్టొచ్చు. 45 రోజులు దాటిన తర్వాత తీసేయాలని ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు, ఎట్లా చేస్తున్నారు? ఇది సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి మాత్రమే. 2వ సాక్ష్యాధారం డిజిటల్ డేటా, డిజిటల్ ఓటర్స్ లిస్ట్, ఇది కూడా ఇవ్వడం లేదు. ఈ 2 ఇవ్వకపోవడం ద్వారా అధికారంలో ఉన్న పార్టీకి లేదా గెలిచిన పార్టీకి ఈ నేరంలో ఎన్నికల సంఘం సహకరిస్తున్నది అని అనుకోవాల్సి వస్తుంది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, మేము ఓడిపోయాం వాళ్ళు గెలిచారు అనేది కాదు. భారత ప్రజాస్వామ్యానికి సవాల్ ఇది, భారత రాజ్యాంగానికి సవాల్ ఇది. ఇంటిగ్రిటీ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఉన్నదా లేదా? పత్రికా సమావేశం జరుగుతుండగానే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది. ఆయన ఇది న్యాయస్థానంలో ప్రమాణ పూర్తిగా అంటారు కదా, ఆన్ ఓత్ చెప్తారా అని. ఎవరో ఒక విలేకరు అది కూడా అడిగారు, మీరు ఇది చెప్తూ ఉండగానే అక్కడ వాళ్ళు ఇది అంటున్నారు, ప్రజల ముందు చెప్తున్నాను, ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను, ఎన్నికల సంఘానికి కాదు. ఎన్నికల సంఘం ఈ నేరంలో భాగస్థురాలైందా కాలేదని చూపుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని ప్రజలకు చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, పబ్లిక్గా చెప్తున్నాను. అంటే వీడియో ఎవిడెన్స్, పైగా వాళ్ళే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినప్పుడు ఇంకా స్పెసిఫిక్గా ఓత్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అనేది ఒక ఆశ్చర్యం. ఇలాంటిది ఇంకెక్కడ జరిగినా కూడా, ఏ దేశంలో జరిగినా ఆ దేశం ఈ పార్టీకి అల్లకల్లోలం అయి ఉండేది. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా వెంటనే అతను అబద్ధం చెప్తున్నాడు. వాళ్ళందరూ రోహింగ్యాలు. ఈ రోహింగ్యాలు అనే మాట చాలా ఎక్కువ వింటున్నాం. మన వీడియోల కింద కూడా ఇదే పదే కామెంట్స్ చేస్తున్నారు. బీహార్లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి అనేది బయటపడింది. అది కూడా రోహింగ్యాలని. అసలు ఈ రోహింగ్యాలు అనే వాళ్ళే ఈ దేశంలో వచ్చి వాళ్ళందరూ కాంగ్రెస్కి ఓట్లు వేస్తున్నారు. వాళ్ళని తీసేస్తే వీళ్ళు ఏడుస్తున్నారు. బీహార్లో 65 లక్షలు తీసేశారు, ఇక్కడ 1,00,000 ఓట్లు కలిపారు. కలిపిన వాళ్ళని కూడా రోహింగ్యాలు అనుకుందామా? ఎవరు కలిపారు? అసలు ఈ రోహింగ్యాలు అనేవాళ్ళు ఈ స్థాయిలో భారత ఎన్నికల్ని ప్రభావితం చేయగలుగుతున్నారా? రోహింగ్యాల ప్రస్తావన, రోహింగ్యాల వివాదం బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సందర్భంగా వస్తుంది. నిన్న ఒక విలేకరి ఆ ప్రశ్న కూడా అడిగారు. రోహింగ్యాలు బర్మాలో, మయన్మార్లో ఒక తెగ, ఆ తెగ మీద సైనిక పాలకులు, ఇతర జాతులు హింసాకాండ జరుపుతున్నారు. అందువల్ల వాళ్ళు ప్రపంచమంతా శరణార్థులుగా వెళ్ళారు. వాళ్ళకి రోహింగ్యాస్కు ఒక వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్కు మీరు వెళ్ళి చూస్తే భారతదేశంలో తలదాచుకుంటున్న కాందిశీకులుగా, శరణార్థులుగా ఉన్న రోహింగ్యాల సంఖ్య 22,500 అని వాళ్ళు చెప్తున్నారు. భారత ప్రభుత్వం కూడా గత సంవత్సరం దేశంలోకి అక్రమంగా లేదా సక్రమంగా చొరబడిన రోహింగ్యాల సంఖ్య 45,000 అని చెప్పింది. 65 లక్షల ఓటర్లు గల్లంతయ్యాయి. 65 లక్షల ఓటర్లలో
మీరు 45,000 వాళ్ళే అనుకుందాం, పైగా ఈ 45,000 బీహార్లో లేరు, దేశమంతా ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. కనుక ఈ రోహింగ్యాల పేరు చెప్పడం అనేది పచ్చి అబద్ధం. నిన్న 2-3 సందర్భాలలో విలేకరుల నుంచి ప్రశ్నలు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ పచ్చి అబద్ధం అనే మాట అన్నాడు. ఇట్స్ ఆఫ్టర్ లయన్. ఎన్నికల సంఘం అనేది, ఎన్నికల సంఘాన్ని సమర్థించే ఒక రాజకీయ అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఈ పచ్చి అబద్ధాల మీద ఆధారపడి ప్రచారాలు చేస్తున్నారు. అవును. సో ఇప్పుడు ఇంప్లికేషన్స్ అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇంత పెద్ద విషయం బయటపెట్టిన తర్వాత ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అయితే గెలిచారో అన్ని అక్రమ ఓట్లు ఉన్నాయని ఇంత విస్పష్టంగా కూడా బయటపెట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయాలి? నిన్న ఈ విలేకరుల సమావేశంలో కూడా ఈ ప్రశ్న వచ్చింది. మీరు ఏ ఎన్నికల సంఘం మీద ఆరోపణ చేస్తున్నారో ఆ ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తారా అని అడిగారు. వెళ్తే కేవలం 2 కారణాలతో వెళ్తున్నాము. ఒకటి, డిజిటల్ డేటా ఇవ్వండి, డిజిటల్ ఓటర్స్ లిస్ట్ ఇవ్వండి, CCTV ఫుటేజ్ ఇవ్వండి అని మాత్రమే అడగడానికి వెళ్తాము. అది తప్ప ఎలక్షన్ కమిషన్ మరేదో చేస్తుందని మాకు నమ్మకం లేదు. ప్రజలు మాత్రమే చేయాలి. ప్రజలకు చెప్తున్నాం మేము, మీ ప్రాథమిక హక్కు అయిన ఓటింగ్ హక్కును కొల్లగొడుతున్నారు, చోరీ జరుగుతుంది, మీరు కల్పించుకోండి అని ప్రజలను అడుగుతున్నాము అని చెప్పాడు. మామూలుగా ఇతర దేశాల్లో అయితే ఇటువంటి ఎన్నికల అక్రమాలు, ఇటువంటివి కూడా కాదు, దీంట్లో 10వ వంతు 100వ వంతు అక్రమాలు జరిగితే ఆ దేశపు ఫెడరల్ కోర్టులు వెంటనే జోక్యం చేసుకుని సువోమోటో తీసుకుంటాయి. అవును. ఒక్క కాన్స్టిట్యున్సీలో, ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,14,046 ఓట్ల మెజారిటీతో గెలిస్తే 1,00,000 ఓట్ల చోరీ జరిగింది అని రుజువైంది. ఎందుకంటే ఈ డేటా అంతా కూడా ఎలక్షన్ కమిషన్ డేటా, రాహుల్ గాంధీ కల్పించింది కాదు. రాహుల్ గాంధీ అందుకే నిన్న ఆ మాట కూడా అన్నాడు, ఈ డేటా తప్పు అని అనమనండి. డేటా తప్పు అనడానికి లేదు, డేటా మాదే. ఎన్నికల సంఘం భారతదేశంలో ఎటువంటి దుస్థితికి దిగజారిందంటే, బీహార్ సందర్భంలో తానే ఇచ్చిన ఓటర్ ఐడి కార్డును చెల్లదు అంటుంది. నిజానికి ఎన్నికల గురించి, ఎన్నికల ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికలు చాలా పవిత్రమైనవి. నిన్న రాహుల్ గాంధీ కూడా ఆ మాట అన్నాడు. పవిత్రం అని అనుకుంటాం కదా, ఈ పవిత్రంలో 5 రకాల అక్రమాలు మేము బయట పెడుతున్నాము, వీటి సంగతి తేల్చండి, ప్రజలు మేలుకోవాలి అన్నాడు. పత్రికా సమావేశం అయిన తర్వాత ఇవాళ అన్ని పత్రికలు దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ఆటం బాంబ్ అన్నాడు. నిజానికి భారత ప్రజాస్వామ్యానికి సవాల్ ఇది. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. ఎన్నికల మీద గౌరవం ఉండేవాళ్ళు, ఎన్నికల్లో పాల్గొనేవాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచించవలసిన విషయం. కానీ ఎవరూ మాట్లాడడమే లేదు, లేదా చాలా బలహీనంగా మాట్లాడుతున్నారు. కానీ ఇటువంటి అక్రమాలు క్రమక్రమంగా ఒక్కసారిగా వెలువ రాకపోవచ్చు, కానీ క్రమంగా ప్రభుత్వ విశ్వసనీయతను, ప్రభుత్వ సంస్థల విశ్వసనీయతను, ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. అది మరింత ప్రమాదకరమైన అంతర్యుద్ధ స్థాయికి మారుతుంది అని మీరు అనుకుంటున్నావు. కానీ నాకు అనిపిస్తుంది ఇలాంటి అక్రమాలు చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా సంవత్సరాల పాటు కొనసాగిన చరిత్రలు కూడా ఉన్నాయి. మనం ఎంటైర్ సౌత్ అమెరికాలో చూసాము ఇలాంటి అక్రమాలతో. అంటే ఇదేమీ కొత్త విషయం కాదు. మనకు నాజీ జర్మనీ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక చోట్ల ఇలాంటివి జరిగాయి. అయితే కోర్టుకు పోవచ్చు కదా. ఐ థింక్ ఇది చాలా తెలివైన పని. కోర్టుకు పోవటం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు తీసుకోవాలనుకుంటున్నావు కదా. సుప్రీంకోర్టు కానీ నిజంగా ఈ విషయాన్ని తీసుకుంటే అది అక్రమాలు చేసిన వాళ్ళకి చాలా అనుకూలంగా పరిణమిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు అటువంటి తీర్పు చెప్తుందని నేను అనట్లేదు. ఒక్కసారి కోర్టుకు వెళ్తే వీళ్ళు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది చాలా తెలివైన పని. సబ్జుడిస్ అంటారు. వేరే విషయాలన్నీ మాట్లాడతారు, కోర్టుల గురించి ఏదైనా మాట్లాడతారు. కానీ ఒక్కసారి ఈ అంశం కానీ కోర్టుకు వీళ్ళిపోయినా లేదా కోర్టు తీసుకున్నా కూడా ఇంకంతే, దాని గురించి మాట్లాడరు. దాని గురించి ఎన్నిసార్లు ప్రస్తావించినా విషయం కోర్టులో ఉంది, సబ్జుడిస్ అని. ఇప్పుడు అనేక సార్లు మనం కోర్టుల్లో ఏం జరిగిందని చూసాం. అన్నిటికంటే పెద్ద విషయం ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో దేశంలో చాలా పెద్ద అక్రమం జరిగిందన్న విషయం కోర్టు కూడా ధృవీకరించింది. కానీ ఆ అక్రమాలు చేసిన వాళ్ళకి, అక్రమాలకు ఏం శిక్ష, దాని రిపర్కషన్స్ ఏంటి అనే విషయం కోర్టు చెప్పలేదు. సో ఇక్కడ కూడా బహుశా ఇది జరిగింది అంటుంది. ఒక నేరం జరిగింది అని కోర్టు చెప్పడం, ఈ నేరానికి ఒక శిక్ష ఉండాలి అని చెప్పకపోవటం అనేది కూడా బహుశా భారతదేశం స్పెషల్ అనుకుంటాను. ఈ మధ్య కాలంలో అది చాలా ఎక్కువ కనపడుతుంది. అంటే అన్ని వ్యవస్థల వక్రీకరణ, అన్ని వ్యవస్థల పతనం జరిగింది. కానీ నిన్నటి పత్రికా సమావేశం తర్వాత ఒక్క ఆశా సూచిక ఏమంటే, రేపటి నుంచి డిజిటల్ డేటా ఇవ్వకపోవచ్చు, CCTV ఫుటేజ్ ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీలు అలర్ట్గా ఉంటాయి,
ఓటర్ల జాబితాను ఇటువంటి ఒక పరీక్షకు గురి చేస్తాయి. ఇన్వాలిడ్ ఓటర్స్ అడ్రస్ ఉన్నాయా, ఫేక్ ఐడీస్ ఉన్నాయా, బల్క్ ఓటర్స్ ఉన్నారా అని ఇటువంటి ప్రతి ఒక్కటి వెతకడం ద్వారా ఎన్నికల అక్రమాలు కొద్ది చోట్లనైనా తగ్గే అవకాశం ఉంది. బహుశా ఆ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు నిన్న రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా అన్నాడు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండవచ్చు కానీ రేపు అధికారంలోకి వస్తాము, ఈ అక్రమాలు చేసిన ఏ ఒక్క అధికారిని, ఎంత పెద్ద అధికారి అయినా ఎంత చిన్న అధికారి అయినా వదిలిపెట్టబోము అని కూడా హెచ్చరించాడు. అంటే ఆయనకు ఇన్ని అక్రమాలు జరిగిన తర్వాత కూడా ఎన్నికల్లో తాము గెలవగలము అనే ఆశ ఉందంటే బహుశా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసే శక్తి కూడా ప్రజలకు ప్రతిపక్షాలకు ఉందని ఆయన భావిస్తున్నాడు. అంటే దీనికి నేను ఇంకొక విశ్లేషణ చెప్తాను. ఇప్పటివరకు చాలామంది ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. బట్ అందరూ ఈవీఎం వైపు దృష్టి పెట్టినప్పుడు వాస్తవంగా ఇంకొక రకమైన ఓటర్ లిస్ట్లో జరుగుతూ ఉంది. రెండోది, సోషల్ మీడియాలో సీ లైనింగ్ అని ఒక మాట ఉంది. అంటే మనం ఏదైనా విషయం మీద మాట్లాడుతున్నాం అనుకోండి, మనను మాట్లాడనివ్వకుండా చేయడానికి వాళ్ళు పదే పదే పనికిమాలిన విషయాలు తీసుకొచ్చి మన దృష్టి మళ్ళేలాగా, లేదా ఆ పనికిమాలిన విషయాలకు మనం పదే సమాధానం చెప్పేలాగా మన టైం వేస్ట్ అయ్యేలాగా చూస్తారు. సో ఇది కూడా అటువంటి ఒక సీ లైనింగ్ ప్రక్రియ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇది ఫోకస్ చేయాలి. బట్ దాని బదులుగా ఇంత సమయాన్ని, ఇంత డబ్బును దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు పెట్టి ఇవన్నీ బయటికి తెస్తే కూడా అక్కడ పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదో ఒక స్టేట్లో వస్తాయి, ఎలక్షన్ జాబితా వాళ్ళకు వచ్చిన తర్వాత దాని మీద వాళ్ళు నెలల తరబడి కూర్చుని ఇవన్నీ బయటకు తీస్తే కూడా ఏం ఉపయోగం? ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడుతుంది? నీ ఆరోపణలు తప్పు అని ఒక మాట అంటుంది, దానిపైన చేసుకుని పోతుంది. సో దానివల్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల నాకు అనిపిస్తున్నది ఏంటంటే రాజకీయ పార్టీలను మరింత ఇబ్బందిలోకి, అంటే ప్రతిపక్ష పార్టీలను మరింత ఇబ్బందిలోకి తోయటము, లేదా తనకు ఇష్టం లేని ప్రాంతీయ పార్టీలు కూడా. నిజానికి కాంగ్రెస్ అనే దానికి ఎంతో కొంత ఇది ఒక జాతీయ పార్టీ, దానికి జరిగే నష్టం కంటే కూడా ఇటువంటి పనుల వల్ల ప్రాంతీయ పార్టీలకు జరిగే నష్టం చాలా ఎక్కువ. భారతదేశంలో ప్రాంతీయ పార్టీల అవసరం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కేవలం జాతీయ పార్టీలే ఉన్నప్పుడు ఇంత వైవిధ్యభరితమైన దేశంలో అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగటం సాధ్యం కాదు. అందుకోసం ప్రాంతీయ పార్టీల అవసరం తప్పనిసరిగా ఉంది. ఇలాంటి పనులు చేసి ఏ ప్రాంతీయ పార్టీ గెలవటం, ఏ ప్రాంతీయ పార్టీ ఓడిపోవటం అనేది అక్కడ కూర్చుని వాళ్ళు నిర్ణయించగలిగే అవకాశం ఉన్నప్పుడు అందరికంటే పెద్ద ముప్పు నాకు ఇది ప్రాంతీయ పార్టీలు కనిపిస్తుంది. ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఇటువంటి పనుల వల్ల ప్రయోజనం ఉందా లేదా అనే చర్చ కన్నా ఇటువంటి పనులు ప్రజా చైతన్యాన్ని ఒక మెట్టు పెంచగలిగిన, ఒక అడుగు ముందుకు పోగలిగిన, ఇవి భారత ఎన్నికల వ్యవస్థలో అక్రమాలు తగ్గడానికి, అక్రమాలు పూర్తిగా పోవడం అనేది అసాధ్యం. బ్యాలెట్ ఉన్న దగ్గర నుంచి లేదా 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంతో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏ ఒక్క సెక్షన్ను ఎవరు ఇప్పటికీ పూర్తిగా పాటించలేదు. ప్రతిసారి ఉల్లంఘనలు జరిగాయి. ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది ఉంది. ఉదాహరణకు 51 నుంచి ఇప్పటి వరకు ఆ పరిమితి లోపల ఖర్చు పెట్టి గెలిచిన ఒక్క శాసనసభ్యుడు కానీ ఒక్క లోక్సభ సభ్యుడు కానీ ఉండరు. అంటే ఈ దేశంలో ఎన్నికలు మొదటి నుంచి ఇప్పటి వరకు అక్రమాలతో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన రుజువు కనబడుతుంది. ఇది ప్రజల ముందుకు వచ్చింది. ప్రజల ముందుకు ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రజా చైతన్యం పెరుగుతుంది. ప్రజా చైతన్యం పెరగడం ఒక్కటే ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అన్నారు. నిరంతర జాగరూకత, ప్రజలు, పౌరులు తమ పౌరసత్వపు బాధ్యత, అది పౌరసత్వపు హక్కులు అనేక ఉంటాయి, దాంతోపాటు బాధ్యత, ఎటర్నల్ విజిలెన్స్. ఈ సమాచారం అంతా కాంగ్రెస్ చేసిందా, మరొక పార్టీ చేసిందా, ఆయన పదే పదే ఆ మాట కూడా అన్నాడు. ఇది మా కోసం చేయడం లేదు, నేను భారత ప్రజాస్వామ్యం కోసం చేస్తున్నాము. ఎవరు గెలిచారు, ఎవరు ఓడియారు అనేది కాదు, ఎవరు అక్రమాలు చేశారనేది కూడా మేము అనదలుచుకోలేదు. భారత ప్రజాస్వామ్యంలో ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ఇది భారత ప్రజాస్వామ్యం మెరుగుపడడానికి ఒక అడుగు అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. విజిలెన్స్ ఉండటం వల్ల మాత్రమే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అంటారు కదా. ఈ దేశంలో ప్రధానంగా కొరబడింది అదే. ఎందుకంటే ఇంత పెద్ద నిజంగానే ఆటం బాంబు పేలితే కూడా ఈ దేశంలో అది డిఫ్యూజ్ అవుతుంది అంటే రీజన్ ఏంటంటే ఈ విషయాలు చేరవేయవలసిన మీడియా ఏదైతే ఉందో అది పూర్తిగా అమ్ముడుపోయింది. వాచ్ డాగ్గా ఉండాల్సిన మీడియా ల్యాప్ డాగ్గా మారిపోయింది. గోధీ మీడియా గోధీలో కూర్చుంది. కాబట్టి
చిన్న చిన్న విషయాలకు స్టూడియోలు పగిలిపోయేలాగా అరిచే సూట్ వేసుకున్న మహానుభావులు ఇంత పెద్ద విషయం బయటపడితే కూడా ఒక్క మాట కూడా మాట్లాడరు. దీన్ని కప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇగ్నోర్ చేయటం ద్వారా ఇది అసలు లేదు అనే ఒక అభిప్రాయాన్ని సృష్టించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది మీడియా చేస్తుంది. ఇంకొకటి, ఇది చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు పదే పదే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఫేక్ కథనాలు, ఎందుకంటే ఓటర్ల లిస్టులో మ్యానిపులేట్ చేశారన్న మాట వినగానే రోహింగ్యాలు కొంచెం సిగ్గుపడండి ఆ మాట అనటానికి. ఇదే ప్రభుత్వం చెప్పిన రోహింగ్యాలే 40,000 మంది ఉంటే లక్షల ఓట్లు మ్యానిపులేట్ అవుతుంటే అది రోహింగ్యాలు అంటే ఎట్లా? ఈ నరేటివ్ నుంచి బయటకు రండి. మీకు అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలతో మిమ్మల్ని నమ్మిస్తున్న వాళ్ళు దేశాన్ని అక్రమంగా పాలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన వార్తల్ని వార్తలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి, చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.